Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is Introduction of Automobile Transformation. Last class we will discussing the gas turbines unit. Jet propulsion unit. In this jet propulsion unit, we will discussing the types of jets. లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే టైప్స్ ఆఫ్ జెట్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం, బ్రీఫ్గా ఈ క్లాస్లో చెప్పేసుకుందాం. టైప్స్ ఆఫ్ జెట్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ జెట్, ఆటోమేటివ్ జెట్ అండ్ రాకెట్ ఇంజన్స్. ఆటోమేటిక్ జెట్ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉంటాయి: జెట్ ప్రొపల్షన్స్, ర్యామ్ జెట్ అండ్ జెట్ క్రాఫ్ట్. దీస్ ఆర్ ఆల్ ద ఆటోమేటివ్ ఇంజన్స్లో టైప్స్. నెక్స్ట్ రాకెట్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్లో వచ్చేసి మనం ఆటోమేషన్ గురించి నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్లో వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, అంటే వాటి యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్, సపోజ్ ఒక కార్ కానీ తీసుకున్నామంటే, ఎగ్జాంపుల్కి ఒక కార్ తీసుకుంటున్నాం. దాంట్లో ఫంక్షన్స్ అంటే ఏమంటే ఇప్పుడు మనకి కావాల్సిన క్లచెస్ కానీ, బ్రేక్స్ కానీ, షూస్ కానీ, గేర్స్ కానీ, నెక్స్ట్ ఆ ఇంజన్ దేని మీద రన్ అవుతుంది అనేది కానీ, అలాంటి మొత్తం కూడా మనకి ఆటోమేషన్లో వస్తాయి. ఈ ఆటోమేషన్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఈ ఆటోమేషన్ అనే కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఈజీ. అంటే మనకి ఓన్గా క్రియేటివ్ చేసుకొని కూడా రాసుకునేంత కెపాసిటీ, రాసుకునేంత ఉంటుంది దీంట్లో. దిస్ ఈజ్ యూనిట్ 8, లెక్చర్ 26. యూనిట్ నేమ్ ఈజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్స్. ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్స్లో వచ్చేతలకి మనకి దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ టుడే క్లాస్. అంటే ఈ మొత్తంలో ఈరోజు ఎంతవరకు అవుతుందో అంతవరకు కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ కానీ చూసినట్టయితే అసలు మనం ఆటోమొబైల్ ఏమేమి యూజ్ చేస్తాం, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ అండ్ ఆటోమొబైల్. అంటే ఈ ఆటోమొబైల్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మనం ఏమేమి ఉంటాయి అంటే, ఆ బాడీ యొక్క స్ట్రక్చర్, ఆ బాడీ మీన్స్ ఆ కార్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ కార్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క పవర్ యూనిట్, అంటే దానికి పవర్ అనేది మనం ఎలా సప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, అంటే ఆ పవర్ అనేది ఎటు నుంచి ఎటు ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్. కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఆ అన్ని ఫంక్షన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్సిలరీస్ అంటే ఆ ఫంక్షన్స్ని మొత్తం క్లచ్ చేసుకున్న తర్వాత యాక్యురేట్గా ఉన్నాయా లేదా అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ కానీ చూస్తున్నట్లయితే, an automobile is a self-propelled vehicle. It is used on road for the transmission for the passengers and goods from one place to another place. అంటే ఆటోమొబైల్ అనేది ఒక సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికల్. ఇది ఏం చేస్తుంది, దీనివల్ల యూజ్ ఏంటంటే ఏదైనా రోడ్డు మీద ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, లేదా ప్యాసింజర్స్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి మనం పంపించడానికి
ఈ ఆటోమొబైల్ వెహికల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అంతేగా? ఇప్పుడు ఒక కారు గాని, బస్ గాని చూసుకున్నట్లయితే మనం ఏమవుతుంది, ఏదైనా ప్యాసింజర్స్ మనం ఒక దగ్గర నుంచి మనకి ఇంకో చోటకి మనకి వెళ్ళడానికి ఈ కార్స్ గాని, మన బసెస్ గాని యూజ్ చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద ఇంకా మనకి ఇంకా చెప్పుకోవచ్చు. ఇంకా మన బైక్స్ కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్‌కి ఆ 2 మాత్రం తీసుకుంటాం. నెక్స్ట్, ద పవర్ రిక్వైర్డ్ బై ద ఇంజిన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ద వెహికల్స్. అంటే ట్రాన్స్మిటెడ్ టు ద వీల్స్ టు డ్రైవ్ ద వెహికల్. అంటే లోపల మనకి ఏమవ్వాలి, మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. ఇంజిన్ నుంచి పవర్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి షాఫ్ట్ నుంచి మనకి వీల్స్‌కి రావాలి. ఆ వీల్స్‌కి వచ్చినప్పుడు మాత్రమే ఆ వీల్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఆ రొటేట్ అయినప్పుడు మనం ఏమవుతుంది, రొటేట్ అయినప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే వీల్స్ కానీ మనం ఏం రొటేట్ అవ్వట్లేదైతే అక్కడే ఏదైనా కార్ కానీ, బస్ కానీ అక్కడే ఆగిపోతుంది కదా! కానీ ఇంజిన్ స్టార్ట్ అవుతానే ఉంటుంది. ఆ పవర్ అనేది వీల్స్‌కి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వీల్స్ ఏమవుతాయంటే రొటేట్ అవుతాయి. దిస్ ఈజ్ అచీవ్డ్ బై ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. ఇది ఆటోమొబైల్ యొక్క ఇంట్రడక్షన్. అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆటోమొబైల్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఇది ఆటోమొబైల్ అనేది ఒక సెల్ఫ్ ప్రొపెల్లర్డ్ వెహికల్. ఇది ట్రాన్స్‌పోర్టేషన్ చేయడానికి లేదా ప్యాసింజర్స్‌ని ఒక చోట నుండి ఇంకొక చోటకి మనకి పంపడానికి ఈ ఆటోమొబైల్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. వీటి వల్ల పవర్ అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతుందంటే, మనం పవర్ అనేది మనకి ఇంజిన్ నుంచి వచ్చి షాఫ్ట్స్ కనెక్ట్ అయ్యి, ఆ షాఫ్ట్స్ ఏమవుతాయి, వీల్స్‌కి ఆ పవర్ అనేది జనరేట్ అయినప్పుడు ఆ వీల్స్ అనేవి రొటేట్ అయితాయి. ఆ వీల్స్ రొటేట్ అయినప్పుడు మనం మనం జర్నీ అనేది స్టార్ట్ చేసాం అక్కడ. వీల్స్ అనేది రొటేట్ అవుతున్నాయి కదా! అప్పుడు కార్ అనేది మూవ్ అవుతుంది. కార్ మూవ్ అవుతుందంటే మన జర్నీ అనేది స్టార్ట్ చేసినట్టు. ఎక్కడ మొత్తం జరిగేది? ఆన్ రోడ్డు మీద. సెల్ఫ్ ప్రొపెల్లర్డ్ వెహికల్స్ కాబట్టి ఆన్ రోడ్డు మీద అనేది ఈ సిస్టమ్స్ అన్ని మనకి జరుగుతుంది. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ఆన్ ఆటోమొబైల్. అంటే ఈ ఆటోమొబైల్‌లో మనకి ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద చాసిస్ అండ్ బాడీ. అంటే ఫస్ట్ మనకి ఆటోమొబైల్ అని గుర్తు రాంగలోనే మనకి మెయిన్ పార్ట్స్ వచ్చేసి లేదా మెయిన్ కాంపోనెంట్స్ అనేవి మనకి 2 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చాసిస్, బండి యొక్క చాసిస్. నెక్స్ట్ దాని యొక్క బాడీ. ఈ 2 అనేది మనకి మెయిన్ కాంపోనెంట్స్. ద చాసిస్ డినోటెడ్ ద కంప్లీట్ వెహికల్ ఎక్స్‌ప్రెస్ ద బాడీ. అంటే ఈ చాసిస్ ఏం డినోట్ చేసిందంటే, వెహికల్ అనేది దాని యొక్క బాడీ అనేది ఎంత క్యారీ చేసుంటుంది. ఎంత క్యారీ అంటే దాని యొక్క లెన్స్ గాని వాటి గురించి అంటే యాక్యురేట్‌గా మనకి క్యారీ చేస్తుంది. అది ఎంత వెయిట్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే దిస్ బాడీ ఈజ్ కంపేర్డ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఆర్ సిస్టమ్స్. ఏమేమి సిస్టమ్స్ అంటే ఇవి బేసిక్ స్ట్రక్చర్, పవర్ ప్లాంట్, ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అండ్ auxiliaries. These are all the units or systems. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే బేసిక్ స్ట్రక్చర్ అన్నాం. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ద బేసిక్ స్ట్రక్చర్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫ్రేమ్, సస్పెన్షన్ సిస్టమ్స్, యాక్సిల్స్, వీల్స్ అండ్ టైర్స్. ద ఫంక్షన్స్ ఆఫ్ దీస్ పార్ట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బిలో. అంటే బేసిక్ స్ట్రక్చర్లో మనకు కావాల్సింది ఏమేం కావాలంటే, సస్పెన్షన్ సిస్టమ్ కావాలి, ఫ్రేమ్ కావాలి, యాక్సిల్స్ కావాలి, వీల్ అండ్ టైర్స్ అనేవి ఈ మొత్తం ఉన్నప్పుడే మనం దాన్ని కంప్లీట్ బేసిక్ స్ట్రక్చర్ అని అంటాం. ఈ మొత్తం కింద మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీల్స్ అంటే ఏంటి, టైర్స్ అంటే ఏంటి అనేది మొత్తం మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్
ఫ్రేమ్, అసలు ఆ బాడీ యొక్క ఫ్రేమ్ అనేది ఎలా ఉండాలి? ద ఫ్రేమ్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ చాసిస్ అండ్ బాడీ అండ్ కీప్ దీస్ యూనిట్స్ ఇన్ కరెక్ట్ అలైన్మెంట్ విత్ వన్ టు అనదర్. అంటే ఫ్రేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు సపోర్ట్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద చాసిస్ అండ్ బాడీ. అంటే చాసిస్కి మరియు లేదా బాడీకి మనకి ఈ సపోర్ట్ చేయడానికి ఈ చాసిస్ మరియు బాడీ అనేది దేనికి కనెక్ట్ చేసి ఉంటా? ఫ్రేమ్కి కనెక్ట్ చేసి ఉంచుతాం. వీటి యొక్క అలైన్మెంట్స్ అనేవి మనకి యాక్యురేట్గా ఉండాలి. వీటి యొక్క అలైన్మెంట్స్ అనేది మనకి ఎలా ఉండాలి? యాక్యురేట్గా ఉండాలి. దిస్ ఈస్ ద ఫ్రేమ్. ద ఫ్రేమ్ మస్ట్ బి స్ట్రాంగ్. The frame must be strong and to withstand the shocks, vibrations and distortion which occurs when the vehicle is running on uneven roads. అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్కి మనం ఈ వీల్స్ కానీ సస్పెన్షన్ సిస్టమ్స్ కానీ టైర్స్ కానీ మనం యాక్యురేట్గా మనం బిగించలేదనుకోండి, ఏమవుతుంది మనకి? ఇప్పుడు మనకి అన్ని రోడ్స్ అనేవి ఈవెన్గా ఉంటాయా? అంటే మనకి అన్ని రోడ్స్ అనేవి మనకి యాక్యురేట్గా ఉంటాయా? మనం ఏమవుతుంది, కొన్ని ఎదురు దిగుళ్ళు కానీ గుంతలుగా ఉన్నప్పుడు అలాంటి రోడ్లలో మనకి బాడీ అనేది మనం ఆ కార్ అనేది మనకి కరెక్ట్గా యాక్యురేట్గా ఇవన్నీ కరెక్ట్గా మనం కరెక్ట్గా వాటి యొక్క లెన్స్ మెజర్ చేసుకుని వాటి ఒక ఫిట్టింగ్స్ కరెక్ట్గా చేయకపోతే మనకి ఏదో ఒక ప్రమాదం అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఈ సస్పెన్షన్ సిస్టమ్స్, ఈ వీల్స్, ఆ సస్పెన్షన్ సిస్టమ్స్ వాటి యొక్క బాడీస్ అనేది మనకి యాక్యురేట్గా మనం ఫిట్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే మనం అన్ఈవెన్ రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు ఆ కారు లేదా ఆ బస్సెస్ అనేవి మనకి షాక్స్ కానీ నెక్స్ట్ వైబ్రేషన్స్ అండి డిస్టాక్షన్ అనేవి మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు? యాక్యురేట్గా లేనప్పుడు, వాటి యొక్క ఫిట్టింగ్స్ కానీ యాక్యురేట్గా లేనప్పుడు ఇవి మొత్తం ఉంటాయి. అదే ఫిట్టింగ్స్ కానీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఈ బాడీస్ అన్నీ కూడా మనకి యాక్యురేట్గానే ఉంటాయి అండ్ ఫిట్టింగ్స్ మొత్తం కూడా మనకి యాక్యురేట్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ షాక్స్ కానీ వైబ్రేషన్స్ కానీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. The frame consists of two sides members which are connected near and by the gross members. అంటే ఈ ఫ్రేమ్స్కి దగ్గరలోనే మనకి వీల్స్ అనేది కనెక్ట్ చేస్తారు. అంటే నియర్, అదే ఇక్కడ చెప్తున్న విచ్ ఈస్ కనెక్టెడ్ నియర్ అండ్ బై ద క్రాస్ మెంబర్స్. అంటే ఫ్రేమ్స్కి దగ్గరగానే మనకి ఈ టైర్స్ కానీ వీల్స్ ఆర్ టైల్స్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సస్పెన్షన్ సిస్టమ్. The purpose of suspension system is to observe road shocks and protect the components from impact and dynamic loads. అంటే సస్పెన్షన్ సిస్టమ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కారు తీసుకున్నాం. ఆ కారు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఆ కారులో నేనేం చేస్తున్నా అంటే వాళ్ళు మనకి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఇంత వెయిట్ అనేది ఈ కారు క్యారీ చేయగలదు అని చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనేం చేస్తున్నా అంటే ఒక కార్ తీసుకుందాం అనుకోండి.
దీని యొక్క వెయిట్ నేనేమంటున్నా అంటే ఒక 10 కేజెస్ 10 కేజెస్ అని మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చారు. 10 కేజీ ఆఫ్ వెయిట్ అనేది బేర్ చేయగలదు. నేనేం చేస్తున్నా అంటే ఒక 12 కేజెస్ ఆఫ్ వెయిట్ అనేది ఈ బాడీ మీద నేను అప్లై చేస్తున్నాను. అంటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుసు, అంటే మనం 10 కేజెస్ అని ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ వేస్తారని. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 15 కేజీని బేర్ చేయగలిగే కెపాసిటీ అనేది దానికి చేస్తారు. 15 కేజెస్ ఆఫ్ వెయిట్ అనేది బేర్ చేయగలదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ 10 కేజెస్ మాత్రమే బేర్ చేస్తుంది ఈ కార్ అని చెప్తారు. మనకు తెలుసు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక బైక్ కానీ తీసుకున్నట్లయితే మనం త్రిబుల్ రైడింగ్ వెళ్తాం. అంటే దాని యొక్క కెపాసిటీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, వీళ్ళు ఎలా అయినా 3 మెంబర్స్ కానీ వెళ్తారు. అంటే ఇంకా దానికన్నా ఎక్కువగానే వాళ్ళు ఆ వెయిట్ క్యారీ చేసే కెపాసిటీ అనేది ఆ బండికి ఇస్తారు. అంతే కదా. ఇప్పుడు ఈ కార్లో కూడా ఏమవుతుంది, ఒక 10 కేజెస్ ఆఫ్ వెయిట్ని మాత్రమే క్యారీ చేయగలని చెప్తారు, కానీ అక్కడ ఒక 15 కేజెస్ వరకు బేర్ చేస్తుంది. ఆ వెయిట్ అనేది 15 కేజెస్ వరకు బేర్ చేస్తుంది. దట్ ఈజ్ అ సస్పెన్షన్ సిస్టమ్. అది ఇక్కడ మనకు చెప్తుంది. ద పర్పస్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్ ఈజ్ అబ్జార్బ్డ్ రోక్ షాక్స్ అండ్ టు ప్రొటెక్ట్ ద కాంపోనెంట్స్ ఫ్రమ్ ఇంపాక్ట్ అండ్ డైనమిక్ లోడ్స్. In maintenance stability of the vehicle during pitching or rolling wheel in a motion due to its pressure, the journey becomes less trying as the components are not subjected to the jerks. అప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కువ వెయిట్ అనేది మనం ఆ బాడీ మీద కానీ మనం బేర్ చేయగలిగితే మనకి దానికి కొన్ని షాక్స్ అబ్జార్ప్షన్స్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇచ్చిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ అనేది ఆ బాడీ మీద లేదా ఆ కారు మీద మనం అప్లై చేసినప్పుడు. అదే మనకి ఇక్కడ చెప్తుంది కూడా మన సస్పెన్షన్ సిస్టమ్స్లో మనకి ఈ షాక్స్ కానీ రాకుండా ఉండాలంటే లెస్ వెయిట్ అనేది క్యారీ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఎంత వెయిట్ క్యారీ చేయాలంటే మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ఒక కార్ కానీ బస్ కానీ ఏదైనా ఒక 2 వీలర్స్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు ఇంత వెయిట్ అనేది క్యారీ చేయగలరు అని చెప్తారు. అంటే దానికంటే ఎక్కువ వెయిట్ అనేది క్యారీ చేయగలదు. మనకి ఎంత చెప్తారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం బైక్స్ మీద మనం 3 వెళ్తాం, అంటే మన 3 వెయిట్ క్యారీ చేస్తుంది. అంటే ఇంకా దానికి క్యారీ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టే మనకి ఆ 3 వెయిట్ని ఇంకా 2 వీలర్ అనేది మనకి క్యారీ చేస్తుంది. ఇలా ఉండేదాన్ని ఏమంటామంటే సస్పెన్షన్ సిస్టమ్స్ అని అంటాం. నెక్స్ట్ యాక్సిల్స్ అంటే ఏంటి? ద యాక్సిల్ సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ ద వెహికల్. ద ఫ్రంట్ యాక్సిల్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ద వెయిట్ ఆఫ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది వీల్. అంటే ఈ యాక్సిల్స్ వచ్చేసి మనకి ఈ వీల్స్ యొక్క ఈ వెహికల్ యొక్క వెయిట్ అనేది ఫ్రంట్ యాక్సిల్స్ మీద ఎక్కువ భారం అనేది పడుతుంది. అంటే వెయిట్ మాత్రం మ్యాక్సిమం ఆ వెయిట్ అనేది ఫ్రంట్ యాక్సిల్స్ మీద ఎక్కువ అనేది పడుతుంది. పడినప్పుడు ఆ ఫ్రంట్ యాక్సిల్స్ అనేది ఆ ఫ్రంట్ వీల్స్ అనేది ఎక్కువ వెయిట్ని క్యారీ చేయగల కెపాసిటీ ఆఫ్ మెటల్స్ని మాత్రం యూజ్ చేస్తాం. అది ఇక్కడ మనకు చెప్తుంది. ద యాక్సిల్ సపోర్ట్ టు ద వెయిట్ ఆఫ్ ద వెహికల్. ద ఫ్రంట్ యాక్సిల్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ద వెయిట్ ఆఫ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద వెహికల్. ద ఫ్రంట్ యాక్సిల్స్ ఫెసిలిటీస్ స్టీరింగ్ అండ్ సపోర్ట్ ద సస్పెన్షన్ సిస్టమ్. అప్పుడు మనకేమవుతుంది, ఆ వెయిట్ అనేది క్యారీ చేసే కెపాసిటీ ఆ ఫ్రంట్ వీల్స్కి ఇచ్చినప్పుడు
మనకి వెహికల్ అనేది మనకి కరెక్ట్గా లేదా యాక్యురేట్గా మూవ్ అవుతుంది. వాటి యొక్క స్టీరింగ్ కూడా మనకి యాక్యురేట్గా అటు ఇటు తిప్పడానికి మనకి అది యాక్యురేట్గా ఆ స్టీరింగ్స్ యొక్క పార్ట్స్ కానీ వాటి యొక్క జాస్ కానీ వాటి యొక్క సస్పెన్షన్ సిస్టమ్స్ కానీ వాటి యొక్క షాక్స్ కానీ మనకి యాక్యురేట్గా ఉంటాయి. అదే మనకి యాక్యురేట్గా లేదంటే బాడీ వెయిట్ మొత్తం వెనకిస్తే మనకి పైకి లేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వెయిట్ అనేది ముందే పెట్టేస్తారు. నెక్స్ట్ వీల్ అండ్ టైర్స్. ద వీల్స్ సర్వ్ టు డ్రైవ్ ద వీల్ యాజ్ వెల్ యాజ్ ద సపోర్ట్ ద వీల్స్. అంటే ఆ వీల్స్కి మనకి డ్రైవ్ మనకి ఆ వీల్స్ని మనకి దీని బాడీకి కనెక్ట్ చేస్తామని చెప్పి ఆ బాడీ ఏం చేయాలి, మనకి సస్పెన్షన్ సిస్టమ్స్ రాకుండా మనకి ఆ వీల్స్ని అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఎయిర్ ఫిట్టెడ్ సిస్టమ్ టైర్స్ ఆర్ యూజ్డ్ ఆన్ ఆల్ ఆటోమొబైల్స్. ఏ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అండి? ఎయిర్ ఫిట్టెడ్ సిస్టమ్స్ ఆఫ్ టైర్స్ అనేవి ఆటోమొబైల్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. వీటి వల్ల హెల్ప్ ఏమంటే దే హెల్ప్ టు ప్రివెంట్ ద స్కిడ్డింగ్ అండ్ అబ్జర్వ్ పార్ట్ ఆఫ్ ద రోడ్. అంటే వీటి ఎయిర్ ఫిల్డ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే బండి అనేది స్కిడ్ అవ్వకుండా ఎలాంటి అబ్జర్షన్స్ అండ్ వైబ్రేషన్స్ రాకుండా ఆ టైర్స్ అనేవి మనకి కాపాడుతాయి. నెక్స్ట్ పవర్ యూనిట్. పవర్ యూనిట్ అంటే ఏంటంటే internal combustion engines, that means petrol or diesel engines are used to power the source to run the automobile. అంటే ఇప్పుడు ఏదైనా పవర్ మనం డెవలప్ చేయాలి అంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇంజిన్స్ యూజ్ చేస్తున్నామంటే ఎక్కువగా పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజిన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఆ పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజిన్స్లో మనం ఆ పెట్రోల్ లేదా డీజిల్ అనేది దాన్ని ఏమన్నా పెట్రోల్ డీజిల్ ఏమన్నా ఫ్యూయల్ అంటాను. ఆ ఫ్యూయల్ పోసినప్పుడు మాత్రమే ఆ ఇంజన్ అనేది మనకి రన్ అవుతుంది. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇంజన్ పార్ట్స్, పిస్టన్, సిలిండర్, వాల్వ్స్, క్రాంక్, కనెక్టింగ్ రాడ్ ఎక్సెట్రా, ఫ్యూయల్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, లూబ్రికేటింగ్ సిస్టమ్ అండ్ ఎగ్జాస్ట్. ఈ మొత్తం అనేది ఆ ఫ్యూయల్ అనే ఆ ట్యాంక్లో అనేది ఫ్యూయల్ అనేది పోసినప్పుడే ఎలాంటి టైం ఐదర్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఫ్యూయల్స్ మనం పోసినప్పుడు మాత్రమే ఇవి మొత్తం మనకి పిస్టన్ కానీ, సిలిండర్ కానీ, వాల్వ్స్ కానీ, క్రాంక్స్ కానీ, కనెక్టింగ్ రాడ్స్ కానీ మనకి మూవ్ అవుతాయి. ఇలాంటి ఫ్యూయల్స్ అనేవి లేనప్పుడు ఏమవుతుంది, మనకి ఏది మనకి రన్ అవుతాం. ఈ ఫ్యూయల్ సిస్టమ్ వల్ల మనకి ఆ లూబ్రికంట్ అనేది మనకి కూలింగ్ అనేది అవుతుంది. ఆ లూబ్రికెంట్ ఆయిల్స్ కూడా ఉంటాయి. లూబ్రికెంట్ ఆయిల్స్ ఏంది కూలింగ్ చేయడానికి ఆ లూబ్రికెంట్స్ ఆయిల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటంటే ద ఫంక్షన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ టు ట్రాన్స్మిట్ ద ఇంజన్ పవర్ టు ద రేర్ వీల్స్. అంటే రేర్ వీల్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ వీల్స్ అండ్ రేర్ వీల్స్ అంటే మనకి ఫ్రంట్ అండ్ వీల్స్ ఎక్కువ టైప్ ఈ రేర్ వీల్స్ అనేది మనకి పవర్ని ఎక్కువగా ట్రాన్స్మిట్ చేస్తాయి. ఈ ఫ్రంట్ వీల్స్ మనకి తిరిగినప్పుడు బ్యాక్ వీల్స్ కూడా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, రొటేట్ అవుతున్నాయి. ఇట్ ఇంక్లూడ్స్ క్లచ్, ప్రొపెల్లర్ యూనిట్, యూనివర్సల్ జాయింట్ అండ్ డిఫరెన్షియల్ అండ్ రేర్ యాక్స్. వీటికి అన్నిటి సంబంధించి ఏవేంటి క్లచ్ కానీ, ప్రొపెల్లర్ యూనిట్ కానీ, యూనివర్సల్ జాయింట్స్ కానీ, డిఫరెన్షియల్ అండ్ రేర్ యాక్సిల్స్ ఈ మొత్తం అనేవి మనకి ఈ వెయిట్ ఆ ఫ్రంట్ వీల్ మీద మనకేమవుతుందంటే ఆ ఫ్రంట్ వీల్ మీద ఆ ఫ్రంట్ వీల్స్ యొక్క ఇంజన్స్ మీద ఫ్రంట్ వీల్స్ మీద ఏం చేస్తున్నాయంటే పవర్ అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు ఇవి కూడా మనకి యాక్యురేట్గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇవి ఉంచాం మనకి. దిస్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఏదైనా పార్ట్స్ని మనం కంట్రోల్ చేయడానికి, ఏదైనా పార్ట్స్ అంటే ఇప్పుడు బాడీ అంటే
ఒక బేసిక్ స్ట్రక్చర్, కార్ స్ట్రక్చర్ మీద ఒక వెయిట్ అనేది కన్సిస్ట్ చేసామనుకోండి. అది ఆ వెయిట్ అనేది క్యారీ చేయగలగాలి. ఆ క్యారీ చేసినప్పుడు మాత్రమే వాటి మీద ఉండే కంట్రోల్స్, అంటే వాటి క్యారీ చేసినప్పుడు మాత్రమే కంట్రోల్ సిస్టమ్ అనేది, అదే వాటి మీద ఉన్నప్పుడు మాత్రం మనకి ఆ స్ట్రక్చర్ అనేది మనకి కంట్రోల్, లేకపోతే ఏమవుతుంది, మనకి బెండ్ పోయే అవకాశం అనేది ఉంటుంది. ద కంట్రోల్ సిస్టమ్ ఇంక్లూడ్స్ స్టీరింగ్ సిస్టమ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెహికల్. అంటే స్టీరింగ్ సిస్టమ్ ఉందండి. ఇప్పుడు మనకి స్టీరింగ్ అనేది ఎటు తిప్పితే మనం ఆ కార్ లేదా ఆ బస్ యొక్క డైరెక్షన్ కూడా అటే ఉంటుంది కదా, అదే ఇక్కడ మనం చెప్తుంది. నెక్స్ట్ బ్రేక్ సిస్టమ్ ఈ స్లో డౌన్ ఆర్ స్టాప్ ద రన్నింగ్ వెహికల్. ఇంకా కంట్రోల్ సిస్టమ్ దేని మీద ఇంకా ఉంటాయంటే బ్రేక్స్. అంటే ఇప్పుడు ఆ కారు మనం బ్రేక్ వేసినప్పుడు ఆ వీల్స్ అనేవి మనకి ఏమవుతాయి, స్లోగా రొటేట్ అయ్యి మనకి వెహికల్ అనేది ఆగిపోతుంది. దిస్ ఈజ్ ద కంట్రోల్ సిస్టమ్స్. నెక్స్ట్ యాక్సిలరీస్ మీన్స్ ద వేరియస్ యాక్సిలరీ ఆర్ ఫిట్టెడ్ టు ఫ్రమ్ ద వెహికల్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ ఫంక్షన్. అంటే ఈ మొత్తం అయిపోయిన తర్వాత అవి యాక్యురేట్గా అన్నీ రన్ అవుతున్నాయా లేదా అనేది చూసుకునే దానిని ఏమంటున్నామంటే యాక్సిలరీస్ అని అంటున్నాం. సచ్ యాజ్ స్టార్టింగ్ కానీ, ఛార్జింగ్ కానీ, లైటింగ్, ఈ మొత్తము యాక్సిలరీస్ కిందకి వస్తాయి. స్టార్టింగ్ అంటే మొత్తం ఇప్పుడు మొత్తం బేసిక్ మొత్తం అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా బస్ కానీ, కార్ కానీ ఏదైనా అందే అయిపోయిన తర్వాత వీటి యొక్క లైట్స్ కానీ, వీటి యొక్క ఛార్జింగ్ సిస్టమ్స్ కానీ, వీటి యొక్క స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కానీ చేసి దాన్ని ఏమంటాం యాక్సిలరీస్ అంటే. ఇంకా యాక్సిలరీస్ వీటితో పాటు ఇంకా ఏమేమి చేస్తే బ్యాటరీ, దాని యొక్క ఛార్జింగ్ సర్క్యూట్స్, లైటింగ్ సర్క్యూట్స్ అన్నిటిని కూడా మనం చెక్ చేసుకునేదాన్ని యాక్సిలరీస్ అని అంటున్నాం. నెక్స్ట్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏ టార్క్ అండ్ స్పీడ్ రిక్వైర్డ్ బై ద వెహికల్ ఆఫ్ అన్ ఆటోమొబైల్స్. ఈ ఆటోమొబైల్స్ మీద ఏమంటే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే వాటి యొక్క టార్క్ అండ్ స్పీడ్ని వీల్స్ వాటి యొక్క స్పీడ్ అండ్ టార్క్ని ఆ వీల్స్ మీద కరెక్ట్గా లేదా ఆ బాడీ మీద కరెక్ట్గా మనకి రన్ అవుతుందా లేదా అనేది ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ అనేది చెక్ చేసుకుంటాం ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్లో. నెక్స్ట్ అండ్ ఆటోమొబైల్ షుడ్ బి ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ స్టెప్స్. దీస్ ఆర్ ద క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్ అండ్ ఇలాంటివి. మనకి క్లచ్ అంటే ఏంటి? టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ ఇంజన్ టు ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇక్కడ క్లచ్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాం? టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్స్ టు ఇంజన్ టు ట్రాన్స్మిషన్ సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి లేదా డిస్కనెక్ట్ చేయడానికి ఈ క్లచ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ గేర్ బాక్స్ అంటే ఏంటంటే టు ట్రాన్స్మిట్ టార్క్ అండ్ చేంజ్ ద స్పీడ్. అంటే టార్క్ని లేక వాటి యొక్క వెహికల్ యొక్క స్పీడ్ని ట్రాన్స్మిట్ చేయడానికి లేదా చేంజ్ చేయడానికి ఈ గేర్ బాక్సెస్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటంటే టు కనెక్ట్ ట్రాన్స్మిషన్ అవుట్పుట్ షాఫ్ట్ టు ద డ్రైవింగ్ యాక్సిల్ షాఫ్ట్. ఇక్కడ నుంచి అవుట్పుట్ బయట ఉన్న షాఫ్ట్స్ నుంచి మనకి లోపల ఉన్న షాఫ్ట్స్కి పవర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడానికి ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే టు ట్రాన్స్మిట్ ద పవర్ టు రేర్ యాక్సిల్ టు రైట్ యాంగిల్ టు ద ప్రొపెల్లర్ షాఫ్ట్. టు ట్రాన్స్మిట్ ద పవర్ టు ద రేర్ యాక్సిల్స్కి పవర్ని మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనకి వాటి యాంగిల్స్ అనేవి ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్లో ఉన్న యాంగిల్స్ ఎంత అనేది మనం ఈ డిఫరెన్షియేషన్లో మనం చూసుకుంటాం. నెక్స్ట్ రేర్ యాక్సిల్స్ అంటే టు సపోర్ట్ ద వీల్ ఆఫ్ ద బాడీ అండ్ ట్రాన్స్మిట్ పవర్ టు ద రేర్ వీల్. రేర్ వీల్స్కి
పవర్ అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు దాని యొక్క వెయిట్ అనేది మనకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూసేదాన్ని రేర్ యాక్సిల్స్ అని అంటాం. ద లేఅవుట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ షోన్ హ్యాస్ ద పిస్టన్ ఆఫ్ మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ సిస్టమ్. The engine is located at the front of the wheel, following gearbox, clutch, propeller shaft, and universal joint, differential, and gear axles. These are all the functions of body. చూడండి, ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద వెహికల్ అనుకుంటే వెహికల్స్లో మనకి ఏమేమి యూజ్ చేస్తామని ఇక్కడ చూస్తున్నాం. rear wheels, these two are the rear wheels. This is the engine, this is the చూడండి, ఇవి రేర్ వీల్స్. ఈ రెండు వచ్చేసి రేర్ వీల్స్. ఇది వచ్చేసరికి మనకి ఇంజన్, ఇవి వచ్చేసరికి మనకి గేర్ బాక్స్, ఇది వచ్చేసరికి క్లచ్. ఇది కొంచెం చూడండి, ఈ మొత్తం ఈ రెండింటిని ఏమంటున్నామంటే యూనివర్సల్ జాయింట్స్ అంటున్నాం. ఇవి కూడా మనకి రేర్ వీల్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఇవి డిఫరెన్షియేషన్ అంటే ఇది. నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్, ఈ షాఫ్ట్ వచ్చేసి మనం ఏమంటున్నాం ప్రొపెల్లర్ షాఫ్ట్ అని అంటున్నాం. ఇప్పుడు క్లచ్ అంటే ఏం చెప్పాం మనం? క్లచ్ అంటే ఏం చెప్పాం? క్లచ్ అంటే టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్. క్లచ్ అంటే ఇది, ఇదేనా క్లచ్ అంటే? క్లచ్ అంటే టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ టు ద ట్రాన్స్మిషన్ సిస్టమ్. అంటే ఈ సిస్టమ్కి మనకి కనెక్షన్ లేదా డిస్కనెక్షన్, పవర్ అనేది కనెక్ట్ లేదా డిస్కనెక్షన్ అయ్యే దాన్ని ఏమంటున్నాం ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని అంటున్నాం. నెక్స్ట్ గేర్ బాక్స్, ఇది గేర్ బాక్స్. గేర్ బాక్స్ని ఏమంటున్నాం? వాటి యొక్క స్పీడ్ని చేంజ్ చేయడానికి, అంటే ఈ బాడీ యొక్క స్పీడ్ని చేంజ్ చేయడానికి మనం ఈ క్లచ్ గేర్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్, అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్స్ అంటే ఏంటి? ఇదేనా ప్రొపెల్లర్ షాఫ్ట్స్ అంటే? ఇదేనా ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే? ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి ఏం చేస్తున్నామంటే ఈ రేర్ యాక్సిల్స్కి పవర్ అనేది మనం ఇస్తాం. ఈ రేర్ యాక్సిల్స్ మనకి ఈ రేర్ యాక్సిల్స్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాం. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఇదేనా? డిఫరెన్షియేషన్ అంటే ఏంటిది? టు ట్రాన్స్మిట్ ద power to rear axles at right angle to the propeller shaft. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్స్ ద్వారా ఈ రేర్ వీల్స్కి మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయడానికి ఈ డిఫరెన్షియల్ అనేది మనకి యూజ్ చేస్తాం అని చెప్పాం. నెక్స్ట్ ఈ రేర్ వీల్స్ మనకి యూజ్ ఏంటంటే టు సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. అంటే ఆ బాడీ యొక్క వెయిట్ని మనకి ఈ వేల్స్ మీద పడ్డప్పుడు సమ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ వీల్స్ మీద ఆ వీల్స్ అనేది మనకి క్యారీ చేయాలి. క్యారీ చేసినప్పుడు మనకి యాక్యురేట్గా మూవ్ అవుతాయి. దీన్ని ఏమంటున్నాం? రేర్ వీల్స్ అని అంటున్నాం. దిస్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కార్స్ ఆర్ హెవీ వెహికల్స్. అంటే ఈ హెవీ వెహికల్స్లో మనకి వీటి యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందని మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటో, అంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఇది మొత్తం కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్, ఆటోమొబైల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్లాస్లో వర్కింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రిక్షన్, సింగిల్ క్లచ్, డబల్ క్లచెస్ అనేవి ఉంటాయి.
ఈ క్లచ్ వల్ల యూజెస్ ఏంటి ఇంకా బ్రీఫ్గా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.